హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ టుడే ప్రోమోని తెలుసుకుందాం. టుడే ప్రోమో వచ్చేసి ఇద్దరు చీఫ్లు అయ్యారు కదా. సో ఇద్దరు చీఫ్లు అయితే రేషన్ అయితే గెలుచుకోవాల్సి ఉంటుంది. దానికోసము ఒక చీఫ్ నుంచి ఒకరు, మరొక క్లైన్ నుంచి ఒకరు, అంటే 2 క్లైన్స్ ఉన్నాయి కదా. ఒక క్లైన్ నుంచి ఒకరు, ఒక క్లైన్ నుంచి రావాలి. ఒక పృథ్వీరాజు, నబిల్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఏంటంటే హౌస్ కంటెస్ట్ మొత్తం ఫొటోస్ తీసుకొని దాని రివర్స్ లో ఉన్న దాన్ని కరెక్ట్ చేసి పెట్టాలి. పూర్తిగా ఎవరైతే పెడతారో వాళ్ళే విన్నరు. సో ఇది రేషన్ గెలుచుకోవడానికి గేమ్ వల్ల. ఇక యష్మి అయితే బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. బికాస్ తనకు నిన్న సోనియా ఇచ్చింది కదా వార్నింగ్. రియల్లీ సోనియా తను ఇద్దరు గయాలి అంటే బాగా మాట్లాడతారు, బాగా హైపర్ అయిపోతారు. మరి దానికి అంత సెన్సిటివ్ అయినప్పుడు మరి అంత రూడ్ గా వేరే వాళ్ళ పైన ఎలా మాట్లాడగలుగుతుంది కదా. తను వన్స్ థింక్ చేస్తే ఇప్పుడు నేను తిడుతున్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా. వన్స్ వాళ్ళు కూడా నా పైన అలా రివర్స్ అలాగే మాట్లాడితే వాళ్ళు ఎలా ఫీల్ అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు కదా అని ఒక్క చిన్న విషయం ఆలోచించుంటే ఇప్పుడు తను ఒంటరిగా కూర్చొని మణికంఠనున్న ప్రతి వారం నామినేషన్ చేస్తాను అని ఎక్కి ఏడ్చడం నాకు బాగా బాధ అనిపిస్తుందని ఏడవడం ఇదంతా ఫీల్ ఉండకపో కదా. నిజానికైతే అలా ఉంటేనే బీభత్సంగా బాగుంటుంది గేమ్. కానీ కొందరికి పర్సనల్ గా కొంచెం బాగా హర్ట్ అయిపోతారు కదా. సో అలా నాకైతే సో షష్మి వేసింది నచ్చలేదు. సోనియా ఇక తన రీజన్స్ తో తను చెప్పింది. ఇంకా సోనియా అసలు గేమ్ లోనే లేదన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు నిఖిల్ క్లైన్ లోకి వెళ్ళింది కదా. చూద్దాం మరి అట్లీస్ట్ వాళ్ళిద్దరైనా ఆడగలుగుతారా లేదా అని. నిన్న యష్మి అంది కదా నిఖిల్ తోని, పృథ్వీరాజ్ తోని, అభయ్ తోని ఉండడం కాదు, గేమ్ లోకి వచ్చి గేమ్ ఆడు అని. నిజమే అనిపించింది కానీ తను మాట్లాడేది కొంచెం నిజమే కావచ్చు కానీ తను మాట్లాడే విధానం వేరు. మరి తను మాట్లాడే విధానం వేరు. ఎందుకంటే వాళ్ళిద్దరు రూడ్ గా మాట్లాడితే ఎవరు వింటారు కదా. నేను కూడా వినను, మీరు కూడా వినరు. ఆహా ఇవి బాగా కొడుతుంది మా దగ్గర అంత యాక్టివ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఓరు అట్రాక్ట్ అవ్వరు. అంటే తను ఒక చిన్న అబ్జర్వేషన్ చేసుకోవాలి యష్మి. అట్లయితే తను గేమ్ కూడా బాగానే కాంపిటీషన్ బాగానే ఉంటుంది. కానీ అలాంటి విషయాలలో కొంచెం తగ్గితే బాగుండేది. ఇంకా గేమ్ ఇంకా బాగుంటుంది, తన గేమ్ ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఈ వీడియోకి ఇంతేనండి. ఇవాళ గేమ్ లో ఎవరు విన్ అవుతారు, ఎవరికి రేషన్ వస్తుంది, ఎవరికి రేషన్ రాదు అనేది కామెంట్ చేయండి. ఒకవేళ రేషన్ రాకపోతే అంతమంది హౌస్ మేట్స్ ఎలా ఉంటారో ఏంటో. ఒక క్లైన్ గెలిస్తే ఒక క్లైన్ ఓడిపోవాల్సిందే కదా. సో ఎలా ఉంటారు ఏంటి అనేది నెక్స్ట్ ప్రోమోలో తెలుస్తుంది. ఈ వీడియోకి ఇంతే. మీకు ఏమనిపించింది యష్మి గురించి అనేది కామెంట్ చేయండి. అంటే మీరు ఏం అంటే నాకు అలా ఒపీనియన్ అనిపించింది, మీకేం అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.